ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నీ పాదాల చెంతకు వచ్చిన బిడ్డలందరినీ నీవు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి. నీ కృప కలిగిన హస్తాలను చాపి శ్రమలలో ఉన్న నీ బిడ్డలను తాకమని వేడుకుంటున్నాము. నాయనా, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అప్పుల బాధల వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారిని, రేపటి గురించి ఆందోళన చెందుతున్న వారిని ఆదుకోండి. వివాహ జీవితాలలో కలతలు ఉన్నవారిని, విడిపోయే స్థితిలో ఉన్న దంపతుల హృదయాలను నీవు తాకి వారిలో పరస్పర ప్రేమను, క్షమాగుణాన్ని కలుగజేయండి. దారి తప్పిన తమ బిడ్డల కోసం, వారి మార్పు కోసం నిరంతరం కన్నీరు విడుస్తున్న తల్లిదండ్రుల వేదన గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డల హృదయాలను మార్చి వారిని నీ మార్గంలోకి నడిపించండి. మీరు సంతానాన్ని అనుగ్రహిస్తారని వాగ్దానం చేసిన దేవా, చాలా కాలంగా సంతానం లేక ఆశతో కన్నీటితో ఎదురుచూస్తున్న దంపతులను దర్శించండి. స్త్రీని తన ఇంట కాపురముండజేసి పిల్లలకు సంతోషము గల తల్లిగా చెయ్యువాడు ఆయనే అని మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం వారి గర్భఫలాలను ఆశీర్వదించండి. వారి నిరీక్షణను ఫలభరితం చెయ్యండి. హన్నాకు బిడ్డను ఇచ్చినట్లుగా, ఎలిజబెత్కు సంతానాన్ని ప్రసాదించినట్టుగా నీ బిడ్డల కుటుంబాలలో కూడా నీవు అద్భుతం చేయమని వేడుకుంటున్నాము. వివాహం కోసం ప్రార్థనతో ఎదురుచూస్తున్న నీ కుమారులు, కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితానికి సరిపోయే తోడును అనుగ్రహించండి. వారి వివాహ మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని, ప్రతి ప్రతికూల పరిస్థితిని తొలగించి నీ చిత్తానుసారంగా వారి వివాహ కార్యములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. సరైన ఉపాధి లేక ఆందోళన చెందుతున్న వారికి, ఆశించిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి వారి ఉద్యోగం దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను ప్రసాదించండి. పాపపు ఊబిలో చిక్కుకొని బయటకు రాలేక విముక్తి కోసం ప్రయత్నిస్తున్న వారిని నీ శక్తితో ఆ బంధకాల నుండి విడిపించండి. ఆత్మీయంగా బలహీనపడి నిరాశలో ఉన్న వారిని, నీ సన్నిధికి దూరమైన మమ్మల్ని మళ్ళీ నీ వైపుకు తిప్పుకొని బలపరచండి. భవిష్యత్తు గురించి భయపడుతున్న వారికి, ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ధైర్యంగా, ఆశ్రయంగా ఉండి మీ సమాధానంతో వారి హృదయాలను నింపండి. మా ఇంటిలో, మా హృదయాలలో మీ శాంతిని నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.